అనోరాకు ఆస్కార్ పంట వేశ్య కథకు దక్కిన గౌరవం. కథలో దమ్ముండి ప్రేక్షకులను అందులోకి తీసుకెళ్లగలిగే చక్కటి స్క్రీన్ ప్లే ఉంటే 100 కోట్ల భారీ బడ్జెట్లు అవసరం లేదని నిరూపించింది హాలీవుడ్ చిత్రం అనోరా. ధనవంతుడైన యువకుడు ఓ వేశ్య మధ్య సాగే ఈ కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది. 97వ ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం సహా 5 కీలక విభాగాల్లో సత్తా చాటింది ఈ చిత్రం. సో అనోరా సినిమాకి అయితే కనుక 5 కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఆస్కార్ అవార్డులో ఆస్కార్ అంటేనే అంటే అతి పెద్ద అవార్డు. అంటే అందరూ కూడా ఆస్కార్ అవార్డు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే నామినేషన్స్ కి వెళ్ళినప్పటి నుంచి, అంటే అసలు నామినేషన్ కి వెళ్తుందా లేదా మన సినిమా అన్న దగ్గర నుంచి అవార్డు వరిస్తుందా లేదా అన్నంత వరకు కూడా ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళు దీనిపైన అయితే కనుక చాలా హోప్స్ పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే అతి పెద్ద అవార్డు ఆస్కార్ అనేది. సో దీనికి సంబంధించి ఆస్కార్ మీద అయితే కనుక చాలా హోప్స్ పెట్టుకొని ఉంటారు. ఎక్కువగా చూస్తే కనుక మనకి హాలీవుడ్ కి సంబంధించి ఎక్కువ అవార్డులు అయితే కనుక ఆస్కార్ లో హాలీవుడ్ నే వరిస్తూ ఉంటాయి. ఈసారి అనోరా అనే సినిమాకి సో ఈ సినిమా ఒక వేశ్య కథని తీసుకొని దానిపైన రూపొందించారు. దీనికి ఏకంగా 5 పురస్కారాలు అయితే కనుక వరించాయి. దీనికి సంబంధించి ఇక్కడ ఒక చిన్న వార్త కూడా ఇచ్చారు. అంటే కథలో దమ్ముండి ప్రేక్షకులని అందులోకి ఇన్వాల్వ్ చేసేలాగా చక్కటి స్క్రీన్ ప్లే ఉంటే కనుక 100 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదనేసి ఈ సినిమా అనోరా సినిమా ఏదైతే ఉందో అది నిరూపించింది. ఏకంగా ఆస్కార్ లో అయితే కనుక 5 పురస్కారాల్లో వరించాయి అనోరా సినిమాకు అని ఇచ్చారు. ఇక భారతదేశం నుంచి అయితే కనుక అనూజ సినిమా అంటే షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్ అయితే దక్కించుకుంది. కాకపోతే అవార్డు అయితే కనుక తీసుకోలేకపోయింది అనూజ సినిమా. ఈసారి భారతదేశానికి అంటే నిరాశ ఎదురైందనే చెప్పొచ్చు. సో మొత్తానికి నిన్న మార్నింగ్ జరిగిన అంటే ఇండియా టైమింగ్ ప్రకారం నిన్న ఉదయం జరిగిన ఆస్కార్ అవార్డులు అయితే కనుక చాలా ఉత్సాహభరితంగా చాలా విజయవంతంగా జరిగాయి. ముఖ్యంగా ఎవరైతే వ్యాఖ్యాతగా వ్యవహరించారో ఆయన ఫస్ట్ టైం వ్యాఖ్యాతగా వ్యవహరించడము, స్టార్టింగ్ లోనే హిందీలో మాట్లాడడం అయితే కనుక ప్రధాన హైలైట్ గా చెప్పుకోవచ్చు. తను పలకరించడమే హిందీలో స్టార్ట్ చేశారు. సో అంతర్జాతీయ వేదిక పైన కూడా హిందీ మాట్లాడారు. దీనిపైన నిన్న చూసుకుంటే సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే కనుక చాలా సంతోషం వ్యక్తం చేశారు. చాలా బాగుంది స్టార్టింగ్ లోనే హిందీలో చెప్పడము, హిందీలో మాట్లాడడము అని చెప్పేసి నెటిజన్లు అయితే కనుక చాలా ఫిదా అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియా టైం ప్రకారం అయితే కనుక మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఈ ఆస్కార్ అవార్డ్స్ ని వీక్షిస్తుంటారు అని చెప్పేసి అనుకుంటున్నాను, తిన్నారా అని చెప్పేసి మొదలు పెట్టారనమాట. సో ఇది ప్రధాన హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా కొన్ని హైలైట్స్ కూడా జరిగాయి నిన్న జరిగిన ఆస్కార్ అవార్డ్స్ లో అయితే కనుక. ఎందుకంటే ఎవరైతే అవార్డు విన్ అయ్యారో వాళ్ళు కేవలం 45 సెకండ్స్ మాత్రమే మాట్లాడేలాగా, అంటే షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడమని చెప్పేసి అకాడమీ అయితే కనుక చెప్పడం జరిగింది. ఆస్కార్ అవార్డు పురస్కారాలు అయితే కనుక నిన్న ఘనంగా జరిగింది.